పాపం కష్టాలన్నీ కట్టగట్టుకొని ఆ కుటుంబం మీదకే పోతున్నాయి. సీరియల్లల్లా హీరోయిన్ కుటుంబానికి కూడా ఇన్ని కష్టాలు రావు. ఎట్లోర్చుకుంటున్నారో ఏమో. పుట్టెడు దుఃఖం కడుపుల దాసుకొని కాలమెల్ల తీస్తురు. అప్పుడప్పుడు కార్యకర్తల ముంగట కన్నీళ్లు పెట్టుకుంటుంటే చూసేటోళ్ళకే దుఃఖం ఆగది. ఆ ఫ్యామిలీని తలుచుకుంటే నాకే ఎట్లనో అనిపిస్తుంది. ఈ సొంటి బాధలు కష్టాలు ఇంకెవ్వరికి రావద్దుల్లా. అదేమన్నా మామూలు కుటుంబమా? మరి దేశానికి ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి, మంత్రి, యాక్టర్లు, యాక్టరమ్మలను అందించిన కన్నడ ఉమ్మడి కుటుంబం. పాత ప్రధాని దేవేగౌడ సార్కు దుఃఖం ఆగుతలేదు. పార్టీని ఎట్ల పైకి తీసుకొచ్చింది చెప్తందుకు మాటలొస్తలేవు. ఈ తాపకు ఎంపిక పోటీ చేస్తలేడు. మన్మన్ని నిలబెట్టిండు. ఏండ్ల సంధి నన్ను గెలిపించినట్టే నా మన్మన్ని గెలిపిర్రి అని కోరిండు. అయితే మొత్తం మీ ఫ్యామిలీకే టికెట్లు ఇచ్చుకుంటారా అన్నారట పడనోళ్ళు. గా ముచ్చట చెప్పుకుంటా ఏడ్చిండు పెద్ద మనిషి. నా కోసం సీటు త్యాగం చేసిండని మన్మడు కూడా ఏడ్చిండు జరసేపు. తాత మన్మల్ల ఏడుపు చూసి ఎన్కున్న మంత్రి రేవన్నకు దుఃఖం ఆగలే. ఒకరికి కొడుకు, ఇంకొకరికి తండ్రి. మరి ఒక్కటే మీటింగ్ లా ఒకటే కుటుంబంలో 3 తరాలు ఏడ్చే వరకు జేడీఎస్ కార్యకర్తల ఏడుపు 7 సముద్రాలైంది. ఓదార్చేటోళ్లు లేక ఊకోర్రి. ఇక అప్పుడప్పుడు ఇంకో కొడుకు సీఎం కుమార్ అన్న ఏడవనే బట్టే. వారెవ్వా, ఏం ఏడుపు కొట్టు ఫ్యామిలీరా బాబు. ఒకళ్ళని మించి ఒకళ్ళు ఏడుస్తుర్రు ఓట్ల కోసం అని బీజేపీ లీడర్లు ఎడ్డిస్తుర్రు.